శంకర్ దర్శకత్వంలో పవన్ చేయబోయే మూవీపై అప్పుడే ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతోంది. తన మార్క్ టేకింగ్ హిట్ కంటెంట్ తో రావాలని మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయ్యాడు సురేందర్ రెడ్డి. రాక పవన్ కళ్యాణ్ తో సినిమా తీసేందుకు వచ్చిన అవకాశంతో గ్రాండ్ గా కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇప్పటికే ప్రాజెక్ట్ అఫీషియల్ గా ప్రకటించగా కాస్ట్ అండ్ క్రూ కోసం బానే సెర్చ్ చేస్తున్నారట. అయితే పవన్ సరసన హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారనే చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది. ఫౌజీ బ్యూటీ ఇమాన్వి ఇస్మాయిల్ ని తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నారట. ఫౌజీ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు జంటగా నటిస్తోన్న ఇమాన్వి ఇస్మాయిల్ ను ఆల్మోస్ట్ హీరోయిన్ గా లాక్ చేశారని టాక్ నడుస్తోంది. పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఇక ఇమాన్వి ఇస్మాయిల్ కు మంచి క్రేజ్ ఉంది. ఆమె బెస్ట్ డాన్సర్, కొరియోగ్రాఫర్ నుంచి ఇప్పుడు ఫౌజీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే పవన్ తో జోడీ కట్టే అవకాశం ఉందట. ఇది నిజమా లేక జస్ట్ రూమర్సా అనేది తెలియాలంటే డైరెక్టర్ సురేందర్ రెడ్డి టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవన్ చేయబోయే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి స్టార్ట్ కాబోతోందట. ఇందులో కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇక టైటిల్ కూడా 2 అక్షరాలు మాత్రమే ఉంటుందని టాక్ నడుస్తుంది. పవన్ ఓజీకి 2 అక్షరాలే. ఈసారి కూడా ఇదే సెంటిమెంట్ తో పాటు మాస్ రేంజ్ లో ఆడియన్స్ ను ఆకట్టుకునేలా మూవీ టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నారట. మార్చిలో సెట్స్ మీదకు వెళ్లి ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్.